సార్లు వచ్చి ఆ సర్వే చేసేటప్పుడు నా ముసల్ది నేను ఇంట్లో వాళ్ళు అందరు ఉండాలనా ఎట్లా మరి? అట్లేం లేదే తాత, ఇంటి పెద్ద ఎవ్వలన్న ఒక్కలుండి వాళ్ళు అడిగిన వివరాలు చెప్తే సరిపోద్ది గంతే. సరే గాని ఓ పిల్ల, ఇప్పుడు ఆ సార్లు వచ్చి నీకు వృద్ధాప్య పింఛన్ వస్తుందా అని అంటే చెప్పాలనా? అగో నీకు వచ్చినప్పుడు వత్తందని చెప్పకపోతే వత్తలేదని చెప్తావా ముసలోడా? సర్కారు ఒప్పుకున్నట్టు 4,000 రూపాయల పింఛన్ వస్తుందని చెప్పనా, లేకుంటే గవే పాత 2,000 రూపాయలు ఇస్తాను అని చెప్పనా? ఎందుకంటే సర్కారుకు చెడ్డ పేరు రావద్దు, అందుకే అడుగుతానా. అరే నీ అనుమానాలు పాడుగాను. గా పింఛన్ ముచ్చట్లు ఎందుకు అడుగుతారే అసలు వాళ్ళు? ఎందుకు అడగరు? అడుగుతారు కావచ్చు. అట్లనే ఈ కులగణనలా సర్కారు రైతు భరోసా ఇచ్చింది అని చెప్పనా, లేకుంటే ఇంకా ముచ్చట పథకం లేదని చెప్పనా? అట్లనే నా రుణమాఫీ అయిందని చెప్పనా, సర్కారు ఇంకా చేత్తా అంటాంది అని చెప్పనా? అట్లనే వరికి 500 రూపాయల బోనస్ అన్నారు,